హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా నథింగ్ వాళ్ళు అయితే ఇంకొక ఆణిముత్యాన్ని అయితే లాంచ్ చేశారు. ఆ ఆణిముత్యం పేరే నథింగ్ ఫోన్ 4B. ఈసారి అయితే గ్లిఫ్ బార్గా అయితే తీసుకొచ్చారు. డిజైన్ అయితే చూడొచ్చు, బ్యాక్ సైడ్ వచ్చేవాటికి. వీళ్ళైతే డిజైన్ వచ్చేపాటికి ఎప్పుడు యూనిక్గా అయితే తీసుకొస్తారు, కానీ ప్రైజ్ అయితే యూనిక్గా తీసుకొచ్చుంటే బాగుండేది. కాకపోతే ప్రైజ్ అయితే యూనిక్గా అయితే తీసుకురాలేదు, పేల్ చేశారు. సరే, ఇప్పుడైతే మనం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లే వచ్చేవాటికి, డిస్ప్లే సైజ్ వచ్చేవాటికి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేవాటికి మనకి ఫోన్లో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేవాటికి 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేవాటికి. ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీ వచ్చేవాటికి 6000 mAh బ్యాటరీతో అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నథింగ్ వాళ్ళు అయితే 6000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. ఇంకోటి, ఈ ఫోన్లో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్ అయితే కొనుక్కోవాలి. మనకి ఈ ఫోన్లో రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 7.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేవాటికి. ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 6 Gen 4 అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే గేమింగ్కి అయితే పనికిరాదు, నార్మల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, కానీ ఈ ఫోన్ అయితే గేమింగ్కి అయితే పనికిరాదు. ముందలైతే ఆలోచించి ఈ ఫోన్ తీసుకోండి. గేమింగ్కి అయితే ఈ ఫోన్ పనికిరాదు. జస్ట్ క్యాజువల్ గేమింగ్ ఆడుకుంటాకైతే ఓకే, కానీ గేమింగ్కి అయితే ఈ ఫోన్ పనికిరాదు. ఈ ఫోన్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేపాటికి 4400 mm వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్లో టచ్ శాంప్లింగ్ వచ్చేపాటికి గేమింగ్లో 1000 Hz టచ్ శాంప్లింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు ఈ ఫోన్లో వచ్చేపాటికి. ఫోన్లో కెమెరాస్ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి 2 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేపాటికి 50 MP OIS ప్లస్ CIS అయితే వస్తుంది. శాంసంగ్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సెకండరీ కెమెరా వచ్చేపాటికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో కెమెరాస్ అయితే బాగున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగుంటాయి. కాకపోతే ఆ ప్రైస్కి ఫోన్ అయితే వర్త్ అయితే కాదు. మనకి మ్యాక్సిమం బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి ఫ్రంట్ కెమెరా నుంచి 1080p 60 FPS వరకు అయితే చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ అయితే లేదు ఫ్రంట్ కెమెరా వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేపాటికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేపాటికి UFS 2.2 అయితే వస్తుంది. UFS 3.1 ఇవ్వచ్చు, కాకపోతే వీళ్ళు UFS 3.1 అయితే ఇవ్వలేదు. UFS 2.2 అయితే తీసుకొచ్చారు. ప్రైస్ ఇంత పెట్టినప్పుడు ఖచ్చితంగా UFS 3.1 అయినా ఇవ్వాల్సిందే, అదైతే వీళ్ళు ఇవ్వలేదు. ఈ ఫోన్ వచ్చేపాటికి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేపాటికి నథింగ్ OS 4.1 అయితే వస్తుంది. Android 16 అయితే రన్ అవుతుంది. కంపెనీ క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి అయితే 3 years పాటు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years పాటు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే వీళ్ళు ప్రామిస్ చేశారు. ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేపాటికి IP64 అయితే వస్తుంది. IP69 ఇవ్వచ్చు, మరి వీళ్ళైతే IP64 ఇచ్చారు. ఈ ఫోన్ వచ్చేపాటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. ఈ ఫోన్ వచ్చేపాటికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ సెన్సార్స్ అయితే అన్నీ ఇచ్చారు, ఏమీ అయితే స్కిప్ చేయలేదు. కనెక్టివిటీ పరంగా చూస్తే Wi-Fi 6 కానీ, బ్లూటూత్ 6 కానీ, 9 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు. NFC అయితే ఇవ్వలేదు. NFC ఇచ్చుంటే బాగుండేది, మన ఇండియన్ వేరియంట్కి అయితే NFC అయితే ఇవ్వలేదు. వీళ్ళు వచ్చేపాటికి 3 కలర్స్లో అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారు. ఒకటి బ్లాక్, ఇంకోటి బ్లూ కలర్, ఇంకోటి వైట్ కలర్, ఇంకోటి స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు RCB ఎడిషన్ అని. అది వచ్చేపాటికి రెడ్ కలర్లో అయితే ఉంటుంది. వీళ్ళు ప్రైజింగ్ వచ్చేపాటికి 8GB ర్యామ్ 128GB వచ్చేపాటికి 35,000 అయితే పెట్టారు. అదే 8GB ర్యామ్ 256GB వచ్చేపాటికి 39,000 అయితే పెట్టారు. అసలు ఆ ప్రైజింగ్కి ఆ స్పెక్స్కి అసలు సంబంధమే లేదు. వీళ్ళు ర్యామ్ షార్టేజ్, స్టోరేజ్, అది ఇది అని చెప్పితే విపరీతంగా అయితే ప్రైజులు పెట్టేస్తున్నారు. నేనైతే ఈ ఫోన్ రికమెండ్ చేయను. ఆఫ్టర్ కార్డ్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ అవి ఇవి ఇంక్లూడ్ చేసి 30,000కి అలా అయితే వస్తుంది అంటున్నారు. అది ఎక్స్చేంజ్ అన్నీ అయితే రియాలిటీలో అయితే వర్కౌట్ అవ్వదు. 8GB ర్యామ్ 128GB వచ్చేపాటికి 30,000కి అలా అయితే వస్తుంది అంటున్నారు.
అదే 8 GB ర్యామ్ 256 GB వచ్చేప్పటికి 33,700 అలా అయితే రావచ్చు అంటున్నారు. కానీ అవి రియాలిటీలో అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అందరూ ఎక్స్చేంజ్ అయితే పెట్టి తీసుకోరు. నేనైతే ఈ ఫోన్ అయితే రికమెండ్ చేయను. ప్రైస్ అయితే ఓవర్ ప్రైస్ అయితే పెట్టేశారు. కొంచెం రీజనబుల్గా పెట్టుంటే బాగుండేది, కానీ ఆ స్పెక్స్కి దానికి సంబంధమే లేదు. ఏమైనా అంటే ర్యామ్ షార్టేజ్, స్టోరేజ్ షార్టేజ్ అని చెప్పి రేట్లు అయితే విపరీతంగా పెట్టేస్తున్నారు. దీనికన్నా రియల్మీ GT70 తీసుకుంటాం 1000 రెట్లు బెస్ట్. మనకు అది 30,000 లోపల వచ్చేస్తుంది. ప్రజెంట్ సేల్ కూడా ఏం లేదు, కానీ 30,000 లోపు అయితే వచ్చేస్తుంది ఫోను. ఇంకా పెట్టేదేదో దానికి పెట్టుకుంటే అయితే చాలా బెస్ట్. అమౌంట్ కొంచెం పెట్టుకుని అది మనకి ప్రజెంట్ వచ్చేప్పటికి 30,000 అలా అయితే వచ్చేస్తుంది. 12 GB ర్యామ్ 256 GB. నేను ఫ్లిప్కార్ట్లో అయితే చెక్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి కార్డ్ డిస్కౌంట్తో కలిపి. సేల్ అయిపోయింది, సేల్ అయ్యాక కూడా మనకి ఆ ప్రైజ్లో వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అది కొంచెం బెటర్ డీల్ అనిపించింది. కొంచెం కెమెరాస్ నథింగ్ ఫోన్లో అయితే బాగుంటాయి. నథింగ్ 4Bలో అయితే కొంచెం కెమెరాస్ బాగుంటాయి. కాకపోతే మనం ఓవరాల్ చూసుకుంటే మాత్రం రియల్మీ GT70 చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.